జలాడ్ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ నామంలో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 102వ కీర్తన 17వ చరణాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ 102వ కీర్తన శీర్షిక హెడ్లైన్స్ మనం చూస్తే, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. హృదయాన్ని దుఃఖము ఆవరించి మనస్సు నిరాశ నిస్పృహలతో నిండిపోయి దిక్కుతోచని పరిస్థితుల్లో వేదనామయమైన హృదయంతో దీనార్థ ప్రార్థనలు, దయచూపు నా మీద యేసయ్యా అంటూ కన్నీరు కార్చేటువంటి వేళ భక్తుడికి దొరికిన ఆదరణ ఈ యొక్క కీర్తన. పరిస్థితి ఎలా ఉంది అని అంటే 5వ చరణంలో అంటాడు, నా మూలుగుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకుని పోయినవి. నేను అడవిలోని గోడబాతును పోలి ఉన్నాను. పాడైన స్థలములలో గోడబాతుని పగడి కంటి వలె ఉన్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. నా అన్నవారెవరు కూడా ఆదుకోలేని పరిస్థితుల్లో, కనీసం మాట సహాయం కూడా చేయలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ కీర్తన భాగంలో భక్తుడు దేవుని సన్నిధిలో విలపిస్తున్నాడు. దుఃఖము చేత ప్రాణము సొక్కిపోయింది. ఎందుకు అంటే ఆదరణ కరువైపోవడం వల్ల. అంతేకాదు, దినమెల్లా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతు. ఎందుకు కోపడతారో తెలియదు. నిష్కారణమైన కోపం. ఆ కోపంతో ఈయన పేరు చెప్పి శపిస్తూ ఉన్నారట. మనుషుల యొక్క శాపనార్థాలు, మనుషుల యొక్క నిష్కారణ ద్వేషము, అలాంటి పరిస్థితుల్లో ఆదుకునేవారు కరువైపోయిన వేళ కనీసం దేవుడైనా వెంటనే జవాబు ఇచ్చాడా? లేదు. దేవుడు కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితుల్లో ఉంటుండగా పరీక్షించడానికి ఆయన కూడా మౌనంగా ఉంటాడు. శ్రమ కంటే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు మౌనంగా ఉండడమే. 102వ కీర్తన 2వ చరణంలో అన్నాడు కదా, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవి యొగ్గుము, నేను మొరలిడిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. దేవుని సన్నిధిలో అంటున్నాడు, కష్టదినమున నాకు విముఖుడవై ఉండొద్దు. ఆ మాట ఎందుకు అనవలసి వచ్చింది? దేవుడు సముఖంగా ఉండి విడిపించడానికి సిద్ధంగా ఉండి మొర వెంటనే వినేస్తే ఈ మాట అనే పరిస్థితి కాదు కదా. దుఃఖం హృదయంలో ఆవరించినప్పుడు, నిందలు మనసును కృంగదీస్తున్నప్పుడు, ఆదరించేవారు కరువైనప్పుడు, అన్నిటా శ్రమల కొలివి చుట్టుముట్టినప్పుడు నేనున్నాను నీకు అంటూ దేవుడు పలికాడు అనుకోండి, వెంటనే ఎంతటి శ్రమైనా భక్తుడికి అది వెన్నెల లాంటిదే. కానీ దేవుడే మౌనం అయిపోతే పరిస్థితి ఏంటండి? దేవుడే మాట్లాడకుండా మౌనం అయిపోయిన స్థితి గుండెను పిండేస్తుంది. అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా భక్తుడికి కలిగిన ఆదరణ, భక్తుడు కలిగిన నిరీక్షణ, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. ఇదే పరిస్థితి అక్షరార్థంగా నీ జీవితంలో ఉందా? అందరి చేత అవమానించబడుతూ ఉన్నావా? ఆదరించేవారు కరువైపోయారా? ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చికలాగా నీ జీవితం ఉందా? నా ప్రియమైన సహోదరుడా, కృంగిపోవద్దు.
దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపని దేవుడు. ఈ దినమున నీ ప్రార్థన విని నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రతి సమస్యలో నీతో ఉన్నాడు ఆయన. మౌనంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో కానీ ఆయన దూరంగా లేడు. ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇవ్వలేనట్టు కనబడుతున్నాడు కానీ వినలేకుండా ఆయన చెవులు మూసుకోలేదు. కొంచెం నిన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షా కాలంలో కృంగిపోవడం కంటే ప్రభువును స్తుతించడం మొదలుపెట్టు. నూతన ధైర్యం నీకు కలుగుతుంది. నూతన సంతోషం చేత నింపబడతావు. ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు ధైర్యంగా సాగిపోతావు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తల్ల వంచు, కళ్ళు మూయి, నాతో పాటు ప్రార్థనలు ఏకీవించు. దేవుడు నిన్ను విడిపించే సమయం ఇది. ప్రేమగల మా తండ్రి, నిరాశలో నిస్పృహలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి నా ప్రియ సహోదరుల కోసం ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రతి నిరాశ నిస్పృహలు తొలగిపోవునుగాక. ప్రతి అంధకార శక్తుల ఆలోచనలు కట్టివేసి అయ్యా నీ బిడ్డలకు నేను గొప్ప విడుదల నెమ్మది దయచి అయ్యా తండ్రి, సియోనుకు మేలు చేసేవాడా, దిగొచ్చి నీ పిల్లలకు మేలు చేయండి. హృదయంలో నెమ్మదినివ్వండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొంది మా జీవితాలకు ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు పుణ్యనామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృపా సమాధానం మనకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ధైర్యంగా ఉండండి. దేవుడు మీతో ఉన్నాడు.